ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి మరొకసారి పునరుద్ధానపు దినపు యొక్క శుభములు ప్రభు పేట తెలియచేస్తున్నాం. మా క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ లైవ్ సెషన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ప్రైజ్ యూ. పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప కార్యములు చేయవాడా నీకు వందనాలు, హోసన్నా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును మహింపరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వి ప్రైజ్ యూ జీసస్ గాడ్. నా ప్రాప్ంగా అద్భుత కార్యములు చేయువాడా నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తి మంచుడా నీకు వందనాలు ప్రాప్ంగా. నాయన వేలాది వేలాది కోట్లాది 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 దేవదూతలతో ప్రభాత దేవా నాయన పరిశుద్ధుడు 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 అయిన ప్రభాత దేవా గాన ప్రతి గానాలు చేయబడుతున్న అనంత జ్ఞాని నిరంతర స్తోత్రాలుడా నీకు వందనాలు ప్రభాత దేవా. అయా నీ బంగారు రెక్కల చార్చున నాయన ప్రభాత మమ్మల్ని దాచిన దేవుడు ప్రభాత దేవా. అయా నైనా ప్రభాత నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం ప్రభాత దేవా. అయా నైనా ప్రభాత దేవా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు రాజా నీకు వందనాలు ప్రభాత. అనంత జ్ఞాని పరిశుద్ధుడ నైనా ప్రభాత. అయా నీవు మమ్మల్ని కనుపాపగా చేసుకున్న దేవుడు ప్రభాత దేవా. అయా జీవం కలిగిన దేవా నైనా ప్రభాత దేవా నీ అర్ర చేతిలో మమ్మల్ని చిక్కుకున్న దేవుడు దేవానికి వందనాలు ప్రభాత. నాయన తల్లి మరిచిన నువ్వు మమ్మల్ని మరువని విడువని ఎడబాయిని దేవుడు అయా నీకు వందనాలు ప్రభాత. గాడ్ ఆఫ్ హెవెన్స్ వి ప్రైజ్ యూ ఫాదర్ లార్డ్ నా ప్రభాత దేవా. అయా నైనా 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 బిడ్డలందరినీ ప్రభాత అయా నీ కృపలో నీ కనికరంలో నైనా మరొకసారి జ్ఞాపం చేసుకోండి. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నీ కృప నుంచి ప్రభాత నైనా ఏ వాక్యం ద్వారా అయితే ప్రభాత నన్ను మమ్మల్ని దృష్టించాలి దర్శించాలనుకుంటున్నావు ప్రభాత దేవా. నైనా వాక్యం నైనా ప్రభాత నైనా నాలో మాలో ప్రభాత దేవా. అయా నైనా ప్రభాత దేవా ఒక వెయ్యంతలుగా ప్రభాత నైనా కుప్పలు కుప్పలుగా గంపలు గంపలుగా రాసులు రాసులుగా గుట్టలు గుట్టలుగా మేము ఫలించగలిగే జీవితాలను మాకు అనుగ్రహించడం దేవానికి వందనాలు. గాడ్ ఆఫ్ హెవెన్స్ వి ప్రైజ్ యూ ఫాదర్ లార్డ్ ప్రభాత. అయా దున్నబడిన 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 హృదయం మాకు దయచే దేవానికి వందనాలు. మా మనస్సును నూతనపరచండి ప్రభాత దేవా. అయా నైనా ప్రభాత దేవా నీ అక్షయ బీజమైన వాక్యము మాలో పడుతుండగా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్ ప్రభాత. అయా యా 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 ఓ రిబోషిదా రికలారా మషిందా రబా సికరాలా బాబా. yes ఫాదర్ లార్డ్ నా ప్రభాత దేవా. అయా నీవు మా యొద్దకు వచ్చినప్పుడు ప్రభాత దేవా ఇదిగో నైనా ప్రభాత దేవా నైనా ఇటు రీతిగా ప్రభాత దేవా అయా అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదిస్తున్నప్పుడు ప్రభాత దేవా నైనా అతని దగ్గరకు తీసుకొని ప్రభాత దేవా ఇదిగో నైనా ప్రభాత మంచి పొలము వంటి వాసన గలవాడు అన్నాడు దేవానికి వందనాలు ప్రభాత. అయా చూలే ప్రభాత దేవా. అయా మేము మంచి ప్రభాత దేవా నైనా మంచి మంచి విత్తనాలు చేత ప్రభాత అయా మంచి నైనా పంట చేత నైనా ప్రభాత దేవా కోయిటకు సిద్ధపరిచిన పొలం యొక్క సువాసనగా మారుటకు సహాయం చేయండి ప్రభాత. అయా నయా యా 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 అయా నైనా ప్రభాత దేవా ఇటు రీతిగా ప్రభాత ఆ ద్రాక్ష గెలల దగ్గర ప్రభాత నైనా ఆ ద్రాక్ష గుత్తుల దగ్గర ప్రభాత దేవా అయా నైనా ప్రభాత సువాసన వస్తుంది ప్రభాత. అయా కొండలన్నీ ప్రభాత దేవా అయా రసధారమగునన్నావు దేవానికి వందనాలు ప్రభాత. పరిశుద్ధుడా అటు రసధారమైన ప్రభాత అటునైనా సువాసన కలిగిన ప్రభా సంఘముగా ప్రభాత బిడ్డలుగా కుటుంబాలుగా థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ విశ్వాసులుగా ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభాత. అంత్య దినాల్లో నైనా అంత్య దినాల్లో అపాయకరమైన సమయాల్లో మేము ఉంటున్నాం ప్రభాత దేవా. గాడ్ ఆఫ్ హెవెన్స్ వి ప్రైజ్ యూ డాడీ. అపవాదికి చోటు ఇవ్వక ప్రభాత దేవా అయా నీ మహిమలోకి మేము అధికమైన మహిమలోకి వెళ్ళడానికి సహాయం చేయ ప్రభాత. గాడ్ ఆఫ్ హెవెన్స్ వి ప్రైజ్ యూ డాడీ. డాడీ వి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫాదర్ లార్డ్. ఫాదర్ లార్డ్ వి థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ ప్రభాత దేవా. అయా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇంకా నైనా చాలా మంది నైనా ఈ అవకాశం లేకుండా ఉన్నవారు ఉన్నారు ప్రభాత. నైనా వారు ప్రభాత నైనా వారు ప్రభాత నైనా చర్చిలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభాత ఉన్నారు. వారిని కూడా మీరు దృష్టించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభాత. నైనా నైనా వాక్యం విత్తపడుతుండగా నీ కృప చేత నడిపి నీ ఆశీర్వాద మేలు చేత నైనా మమ్మల్ని నడిపించి ప్రభాత. నైనా మీరే ప్రభాత నైనా మీరే నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. Hallelujah. Praise the Lord. We welcome you all. Welcome you all. Thank you, Jesus God. Praise Jesus. Thank you, Master Lord. We worship you, God. We praise you. Praise you, Holy Spirit. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము, అదొక్కటి అండర్లైన్ చేసుకోండి. మీరు ఆయన నామమందు విశ్వసించి నమ్మి జీవము పొందునట్లు
ఇవి రాయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఇవి రాయబడెను యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు అవి రాయబడను. దేవుడు తన వాక్యాన్ని మీరు గమనించండి. మత్తయి ప్రారంభిస్తాడు యేసు ప్రభు వంశావళి నుంచి. లూకా యేసయ్య జననం కొరకు అద్భుతకరంగా ప్రవచనాత్మకమైన వాక్యముల ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన గర్భాల్ని తెరిచే దేవుడు. హల్లెలూయా, ఎస్ గాడ్. ఆ లూకా సువార్తలు ఆయన ప్రారంభంలో అక్కడ జకరియా తన తరగతి క్రమం చొప్పున ప్రారంభిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. దేవుడు బిడ్డ అలా తీసుకెళ్తా ఉంటాడు. కానీ యోహాను సువార్తలో మనం వస్తే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా ఆది కాండం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం లింకు, అలాగా ఆ 3 పుస్తకాలు అద్భుతకరంగా ఆ 4 బుక్స్ అలా టాలీ అయిపోతూ ఉంటాయి. అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడు ఎద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు బిడ్డ వాక్యాన్ని, ఒక అద్భుతమైన ప్రభు ప్రణాళికని, చిత్తాన్ని మన జీవితంలో యోహాను భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలాగా పని చేయాలి, ఎలా జీవాన్ని మనకి ఇవ్వాలి. హల్లెలూయా. మనలో జీవం కావాలి. దేవుడు మీరు ఆశ్చర్యపోతారు ఈ మాటలో. ఏంటంటే మేము బ్రతికలేమా? యేసయ్య సద్దుకైలు పరిసయ్యులు చూసి అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు బ్రతికున్నారు కానీ మీరు చచ్చిన వారే. మీరు బతికున్నారు కానీ మీలో జీవం లేదు. ఇదిగో ఆ యోహాను భక్తుడు రాస్తా ఉంటాడు. నాకు ఈ గడిచిన వారం అంతా ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దట్ అండ్ దట్ వాస్ వండర్ఫుల్. అంటారు, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించుచుండెను కానీ చీకటి దాన్ని గ్రహించకూడదు. ఎందుకంటే అది చీకటి, అది గ్రహించలేదు. దేవుని సత్యాన్ని, దేవుని లోతైన మర్మాన్ని దేవుడు భక్తుల కొరకు, తన బిడ్డల కొరకు, తన వారసుల కొరకు, తన ప్రజల కొరకు, మారు మనసు పొంది రక్షించబడిన క్రీస్తు విశ్వాసుల కొరకు దేవుడు ఏదైతే దాచిపెట్టాడో అది శరీర సంబంధమైన మనిషి అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మాట ఆత్మ సంబంధమైన వాడే ఎరుగుతాడు కానీ శరీర సంబంధి ఎరుగడు అని వాక్యం చెప్తుంది. మీరు ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడు బిడ్డ, దేవుని రక్తాన్ని అందరం వాడతాం. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ద పవర్ఫుల్ వర్డ్. కానీ సత్యం ఏంటంటే, ఆ యేసు రక్తం అని మాట్లాడుతున్న వ్యక్తి కనుక పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సాతాను పారిపోతాడు, సాతాను నిలబడలేడు. జయోత్సవము, విజయోత్సవం వస్తుంది ఎప్పుడు పరిశుద్ధాత్మతో కలగలిపి వాక్యాన్ని మనం వాడినప్పుడు. అదే తాళపు చెవి, అదే తాళపు చెవి అండి. గమనించండి, ఆ ఆది కాండంలో అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుండెను, భూమి అంతా చీకటి కమ్ముకొనెను. ఆయన వెలుగు కమ్మని పలకగా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దేవుని ఆత్మ అల్లాడుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, వాక్కు అయిన దేవుడు యేసు ప్రభువారు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయ. మళ్ళీ ఆలోచించండి, నీరుంది, ఆత్మ ఉంది, మాట పలికిన తర్వాత సృష్టి జరిగింది. ఆమేన్. మనము ఆ బేసిక్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి, పునాదుల దగ్గరికి వెళ్ళాలి. మనకి జీవం కలగాలని ఇవన్నీ రాయబడ్డాయి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, 10వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు,
గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుట నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయ. మీతో దేవుడు నిశ్చయముగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సమృద్ధి జీవాన్ని పొందుకోవాలి. దేవుడు బిడ్డ, జీవము అన్న ఈ పదాన్ని, హెబ్రీ పదం దేవుడి బిడ్డ, లైఫ్, జియో 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 లైఫ్, డొజాయ్, గాడ్లీ కైండ్ ఆఫ్ లైఫ్, నార్మల్ లైఫ్, లైఫ్, ఈ జీవం కోసం మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుడు బిడ్డ, ఇది ప్రతి జీవిలో ఉండే ప్రాణం, లైఫ్. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ అబ్సల్యూట్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. ఇది ఇట్స్ అ బోత్ ఎసెన్షియల్లీ అండ్ ఎథికలీ which belongs to God, and through him both to the hypostatic logos and to Christ in whom the logos put on human nature. ఎంత అద్భుతమైన నిర్వచనాన్ని ఈ హీబ్రీ పదంలో. ఇట్స్ ఎ లోగస్, వాక్యమైన దేవుడు. థ్యాంక్ యూ జీసస్ గాడ్. అండ్ టు క్రైస్ట్ ఇన్ హూమ్ ద లోగస్ పుట్ ఆన్ ద హ్యూమన్ నేచర్. వాక్కు అయిన దేవుడు, దైవవాక్ అయిన దేవుడు వాక్యము ద్వారా క్రీస్తు అనే శరీరాన్ని సంపూర్ణుడిగా వాక్యము ద్వారా నిర్మించను. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. అండ్ ఇట్ ఇస్ అ లైఫ్. ఈ లోకంలో ఉండే జీవము, అలాగే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అనుగ్రహించే పునరుద్ధానపు శరీరం యొక్క జీవం. రెండు జాగ్రత్తగా వినండి. దేవుడు బిడ్డ, దేవుడు జీవాన్ని మాట్లాడుతున్నాడు. మనం ఆదికాండంలో చూస్తే ఆశ్చర్యపోతా ఉంటాం. కొన్ని మాటలు చూస్తే నమ్మలేము. అసలు అక్కడ ఎంత విచిత్రంగా ఉంటాయి నెంబర్స్ అంటే, మనం ఇదేంటి బాబు, ఇదేం పరిస్థితి. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో మనం మాట్లాడితే ఆదాము వంశావళి చూడండి. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. ఎంతట? 800 ఏండ్లు. నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు అనుకుంటా దేవుడు బిడ్డ. కయీనాను దినములలో 910 ఏండ్లు అతడు మృతి పొందెను. మీరు అక్కడ చూడండి, హానోకు 67 ఏండ్లు బ్రతికి మెతుషాలని కనెను. హానోకు మెతుషాలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడిచుచు కుమారులు కుమార్తెలను కన్ను. హానోకు దినములని 360 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడితో కొడుకుపోయాడు కనుక అతడు లేకపోయాడు. మెతుషాల 180 ఏండ్లు బ్రతికి లేమాను కనెను. మెతుషాల లేమాను కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారుని కన్ను. మెతుషాల దినములన్నీ 969 ఏండ్లు. వావ్, 969,000 నియర్ టు. ఆలోచించావా ఒకసారి? దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి వాడి నాసికా రంధ్రంలో గాలి ఊదగా వాడి జీవాత్మ ఆయను. హల్లెలూయ. ఈరోజు మళ్ళీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఆ జీవాన్ని నీ ఊపిరిలో ఉంచాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఆ ఊపిరిని మళ్ళీ నీలో పెట్టాలనుకుంటున్నాను. ఆ జీవాన్ని నీలో పెట్టాలనుకుంటున్నాను. సర్వ వ్యాధిని తీసేయాలనుకుంటున్నాను. రోగాన్ని తీసేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు హీల్ యూ. ఐ వాంట్ టు ప్రిజర్వ్ యూ. I want to protect you. I want to give you life, and the life of abundance. Abundance means beyond, more than enough. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ప్రభుతో నువ్వు కలిసి బ్రతకాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన విశ్వ ప్రణాళికలో నిన్ను ఉంచాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నీతో ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడి బిడ్డ, నువ్వు ఆలోచించు. ఓ థ్యాంక్ యూ డాడీ, దెర్ ఈస్ వన్ ప్లేస్ విత్ యూ. ఆమేన్.
దెర్ ఈస్ వన్, యు ఆర్ నాట్ ఆల్ అలోన్. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన నీతో ఉన్నాడు దేవుడు బిడ్డ. అగ్నిలో వారు పడవేసినప్పుడు వారితో పాటు పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, నజరేయుడైన యేసు. దేవుడు బిడ్డ నీళ్ళల్లో పడేసినప్పుడు ఒక హస్తం వచ్చింది పైకి లేవనెత్తడానికి, నజరేయుడైన యేసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, వి ప్రైజ్ యూ. ఆ దేవుడు నీతో నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు బిడ్డ. ఫియర్ నాట్, దేవుడు బిడ్డ, ఫియర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, faith is from God. You're born to live more. Amen. More. The God is going to bless you with more in this Sunday service, దేవుడు బిడ్డ. ఆ మోర్ ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆ లైఫ్ ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు బిడ్డ. ఒక లైఫ్ ని, ఒక ఎమోషన్ ని, ఒక సాటిస్ఫాక్షన్ ని, ఒక హ్యాపీనెస్ ని, ఒక హెల్త్ ని దేవుడు బిడ్డ, ఒక పరలోక సంబంధమైన ఒక సంతృప్తిని, ఒక సమాధానాన్ని దేవుడు బిడ్డ. ఇట్ విల్ బి నోన్ టు యూ బై ఎక్స్పీరియన్స్. నువ్వు అనుభవపూర్వకంగా ఆ క్రీస్తుని తెలుసుకోవాలి, నువ్వు అనుభవపూర్వకంగా ఆ క్రీస్తుని నీలో నింపుకోవాలి, నువ్వు అనుభవపూర్వకంగా ఆ ప్రభువులోకి మీరు రావాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. వావ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. దేవుడు బిడ్డ గమనించండి, ఆ దేవుడు ఏమన్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించును, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక వావ్ నిత్య జీవము పొందునట్లు. ఓ నిత్య జీవము పొందునట్లు, నిత్య జీవము పొందినట్లు. అలాగనే విశ్వాసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. దేవుడు బిడ్డ, సిలువలో ఆ బలియాగంలో కూడా శిక్షకు పాత్రుడైన వారిని సైతము నేనున్నాను అని చెప్పిన నా యేసయ్య, నిందలో, అవమానంలో, వేదనలో, సిలువ శ్రమ గుండా వెళ్తున్నట్టు నువ్వు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో సదాకాలమున నేను నీకు తోడయ్యున్నాను. ఐ యామ్ విత్ యూ ఆల్ దీస్ సేస్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు బిడ్డ, దేవుడు అంటున్నాడు ఒక జీవాన్ని, నిత్య జీవాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచేవారు. దేవుడు బిడ్డ, మొట్టమొదటి అర్హత, ఈ దేవుడు జీవాన్ని మనం అనుభవించాలంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే మనలో విశ్వాసం రావాలి. ఫెయిత్, బిలీఫ్, ఫెయిత్, విశ్వాసం. యోహాను సువార్త చాలా అద్భుతమైన పుస్తకం. ఎంత పట్టదు, చాలా ఒక గంటన్నరలో అయిపోద్ది పుస్తకం. ఆ సువార్త పుస్తకాన్ని ఈ వారం రోజులు చదువుతూ ఉండండి. ఆ 22 అధ్యాయాలు చదువుతూ ఉండండి. కీప్ ఆన్ రీడింగ్. అద్భుతమైనగా చెప్తారు. వాక్యమైన దేవుడు, విశ్వసించాలి, తిరిగి జన్మించాలి, దప్పికొన్న వారికి దప్పికనిస్తాను, జీవాహారము నేనే, జీవపు వెలుగు నేనే, అడుగువారికి నిశ్చయముగా నా ఆత్మను అనుగ్రహిస్తాను. ఒక సిరీస్ని దేవుడు ఒక అద్భుతంగా ప్రభు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు సంఘంతో, విశ్వాసులతో. మీరు విశ్వసించారు అంటే అది మన శక్తి కాదు, విధేయత, అటు తర్వాత దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వల్ల కలిగింది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆ దేవుడు నిన్ను విశ్వాసంలోకి తీసుకెళ్ళాడు. నువ్వు విశ్వాసంలోకి తీసుకొచ్చిన తర్వాత 3:36 కుమారుని యందు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు
కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుడైన క్రీస్తు మీద మనము విశ్వసించిన వాళ్ళమైతే మనం నిత్య జీవం గలవారు. దేవుడు బిడ్డ, యూ హ్యావ్ ద లైఫ్. అందుకే అంటాడు, మీ జీవము క్రీస్తు యందు దాచబడింది. వావ్, యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. నీ జీవము ఎక్కడుంది? క్రీస్తులో దాచబడి ఉంది. నువ్వు క్రీస్తులో దాచబడ్డావు. నీ ఆరోగ్యం క్రీస్తులో ఉంది. నీ జ్ఞానము క్రీస్తులో ఉంది. నీ ఐశ్వర్యము క్రీస్తులో ఉంది. నీ యొక్క ఆయుష్ క్రీస్తులో ఉంది. నీ అభివృద్ధి క్రీస్తులో ఉంది. నీ ఫలము క్రీస్తులో ఉంది. థ్యాంక్ యూ జీసస్ గాడ్. వాట్ ఆల్ యూ హ్యావ్ ఇన్ దిస్ ఎర్త్ ఆర్ ఇన్ ద హెవెన్, అవన్నీ ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి. యేసయ్యలోనే ఉన్నాయి. నీ జీవము క్రీస్తులో ఉంది కాబట్టి అది ఎలా ఉందో తెలుసా? దాచబడి ఉందట. అది దాచబడి ఉంది. దాన్ని వెతకాలి. క్రీస్తు అభిషక్తుడు, క్రీస్తు వాక్యమైన వాడు. కంటిన్యూగా మనము చదువుతా ఉండాలి, వెతుకుతా ఉండాలి, వెతుకుతా ఉండాలి, వెతుకుతా ఉండాలి, వెతుకుతా ఉండాలి, వెతుకుతా ఉండాలి. వాక్యం వాక్యం వాక్యం. నువ్వు వాక్యం చదివి దాన్ని విధేయత మోకాల జీవితంలోంచి నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు అక్కడ విస్ఫోటనం ప్రారంభమవుతుంది. అక్కడ ఎక్స్ప్లాట్స్ నిన్ను చూస్తావు. పీపుల్ దోస్ హు నో దేర్ గాడ్ షల్ డూ ఎక్స్ప్లాట్స్ అంటారు దానియేలు గ్రంథం. గొప్ప కార్యములు అని తెలుగు. ఆ గొప్ప కార్యాలని నువ్వు చూడాలి, చెయ్యాలి అంటే దేవుడి బిడ్డ, నువ్వు వాక్యము, ప్రార్థన ద్వారా విధేయత, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కదా పాస్టర్ గారు అంటే సరిపోదు. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక కాంబినేషన్, ఇది ఒక ప్రాసెస్. ఈరోజు ఎందుకు మనమే, సంఘమే, ఒక విశ్వాసే ఎందుకు మరి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా మనం సంపూర్ణ స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాం అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. విధేయత. చాలా సింపుల్ కాన్సెప్ట్. విశ్వాసం లేకపోవడం. చాలా సింపుల్ కాన్సెప్ట్. దేవుని యొక్క వాక్యం యొక్క లోతుల్లోకి మనం వెళ్ళలేకపోవడం. నీ మనసు వాక్యాన్ని అంగీకరించలేకపోవడం. దేవుడి బిడ్డ, అవును, నీవు ఆ జీవాన్ని నువ్వు పొందాలి అంటే ఆయన యొద్ద జీవపు ఊట కలదు అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 36:9, కీర్తన 56:12 ఆయన యొద్ద జీవపు ఊట కలదు, ఆయన జీవపు వెలుగు అయిన దేవుడు అని వాక్యం చెప్తుంది. చూడండి ఎంత అద్భుతంగా రాశాడంటే. ఐ లవ్ దట్ వర్డ్. నీ వెలుగుని పొందియే మేము వెలుగు చూస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము వెలుగును వెలిగించబడ్డప్పుడు అప్పుడు మాత్రమే దేవుని యొక్క సంపూర్ణమైన వెలుగుని, ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. లేకపోతే చూడలేమండి. దేవుడి బిడ్డ చూడలేము. సాతానుగాడు ఈజ్ ఎ ఎక్సలెంట్ డిసెప్షన్. వాడు మోసపుచ్చడమే. వాట్ ఈస్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్ వాట్ ఐ కెన్ గివ్ ఫర్ రిగార్డింగ్ ద డెవిల్ ఈజ్ ఎ డిసీవర్. దొంగతనం హత్యను నాశనం చేయడానికి వస్తున్నాడని చెప్తున్నారు కదా. వాడు నాశనం ఎలా చేస్తాడంటే డిసెప్షన్, ఒక బ్రిలియంట్ డిసెప్షన్ని వాడు చేస్తాడు. అలా కాదు, నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా బ్రతుకుతే నీకు బ్లెస్సింగ్ వస్తుంది, నువ్వు ఇది చేస్తే నీకు దీవెన వస్తుంది, నువ్వు అది చేస్తే దీవెన వస్తుంది. వాడు అన్నీ చేయమంటాడు, కానీ వాక్యం దగ్గరికి మాత్రం రావద్దు. ఒక లిమిటెడ్ వ్యక్తిగా నిన్ను చేసేస్తాడు. దేవుడు బిడ్డ, అందుకే యేసు అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. చూడు, ఐ యామ్ ద ట్రూత్. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవము, నా ఎదుకు వచ్చేవాడు ఆ జీవములో ఉంటాడు. వాడు చీకట్లో ఉండడని వాక్యం చెప్తుంది. దేవుడు నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో. చాలా ఫోన్స్ మోగిపోతున్నాయి. విపరీతమైన పరిస్థితి. వరంగల్ సిటీ, హైదరాబాద్,
ఇక ముంబై చెప్పక్కర్లేదు. దేవుడి బిడ్డ ఫోన్లు మోతలు మోసిపోతున్నాయి. కారణం ఏంటి? చచ్చిపోతున్నాం. మరణ మృదంగం వాయిస్తున్నాడు సాతాను. టైం ఇచ్చాడు, సిద్ధపడండి అన్నాడు. సిద్ధపాటు ఉందా? లేదు. ప్రభుత్వానికి లేదు. ప్రజలకు నిర్లక్ష్య ధోరణి. చాలు. ఏంటి ఈ లోకంలో సుఖపడిపోవాలా, ఈ లోకంలో సంతోషపడిపోవాలా, ఈ శరీరాన్ని సంతోషపెట్టాలనే ఆలోచన తప్ప పరసంబంధంగా నేను సిద్ధపడ్డానా, పరసంబంధంగా నేను ఎత్తబడతానన్న ఆలోచన కొరవడిన కరువు పడిపోయిన దినాల్లో మనం ఉంటున్నామండి. గమనించండి. సాతానుగాడికి ఇష్టం ఉండదు రాకడి కోసం చెప్పడం. సాతానుగాడికి అస్సలు ఇష్టం ఉండదు సిద్ధపడరా బాబు అని చెప్పే పాస్టర్లండి. సాతానుగాడికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రభు యొక్క జీవాన్ని మీకు ఇస్తున్నాడు, మీరు ఈ అంత్య దినాల్లో మీరు అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించండి, ప్రభుతో ఉండండి. అదేంటి నాన్ సెన్స్? కార్లు వచ్చేయాలి, జీపులు వచ్చేయాలి, బంగ్లాలు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలా. చచ్చిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఉండడు. ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఎవడు తీయడానికి ఇష్టపడలేదు. అలాగే తగలబెట్టేయండి, అలాగే పడేయండి. దేవుడి బిడ్డ భయంకరం. రెండవ వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసరికి నటించారు, మారిపోయినట్టు సెట్ అయిపోయినట్టు భక్తులుగా. మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మళ్ళీ విశాల మార్గంలో పరిగెత్తారు. మళ్ళీ మెల్లగా ఇరుగు త్రోవలో తీసుకొస్తున్నాడు. నాకు తెలిసి ఇది చివరి అవకాశం అనుకుంటా. ఈ చివరి అవకాశంలో మారకపోతే ఇంకా మారినట్టే. మారాలి. యోహాను సువార్త 8:12 ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ లైఫ్. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగట. జీవజలము నేను నీకు ఇస్తాను, జీవపు వెలుగుని ఇస్తాను, జీవపు ఆహారాన్ని ఇస్తాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నువ్వు ఆ జీవపు వెలుగు చేత నింపబడాలి. నీ దేహం అంతా వెలుగైపోద్ది. లైఫ్, లైట్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ డాడీ. జీవ జలాన్ని తాగాలి. 70% లైఫ్లో ఎన్హాన్స్ అవుతావు. దేవుళ్ళో సంపూర్ణమైన ఆరోగ్యం, సంతృప్తి, స్వస్థత అనుభవిస్తాం. అటు తర్వాత ఆ జీవాహారం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇచ్చు ఆహారం తిన్నవాడు చనిపోడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క మెసేజ్గా మనం మాట్లాడుకోవచ్చు. దేవుడి బిడ్డ, ఆ జీవం మనకు కావాలంటే నమ్మాలి, నీలో జీవం వస్తుంది. వాక్యాన్ని, జీవాహారాన్ని తిను, నువ్వు చచ్చిపోవు, నువ్వు బతుకుతావు. దేవుడి బిడ్డ, నువ్వు కరోనా బెడ్ మీద నేను చెప్తాను, యేసునామములో నువ్వు బ్రతికి దేవుడు సాక్షిగా వాడబడతావు అంతే. దేవుడు నిన్ను కదిపాడు, నీ పైన ప్రణాళిక ఉంది, గుర్తుపెట్టుకో. ఏర్పాటు ఉంది, చిత్తం ఉంది, నువ్వు వాడబడతావు అంతే. దట్స్ ఫైనల్. ఎందుకంటే వాక్యం ఉంది, నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు, క్రీస్తు యేసునందు విశ్వాసం చోట సిగ్గుపడు, ఫినిష్. కొన్ని మాటలు బైబిల్లో చదివి వినిపిస్తే మీ ఒళ్ళు గగ్గుర్లు పుడతాయి. ఐ వాంట్ టేక్ యూ టు థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ అన్నట్టు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, 68వ వచనం. ఆయన వాక్యంలో ఉన్న శక్తిని చూద్దాం. ఈరోజు ప్రస్తుతానికి ఆయన వాక్యపు శక్తిని మనం చూద్దాం. థ్యాంక్ యూ డాడీ. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. మీలో ఆత్మయు జీవమునై ఉన్నాయి దేవుని వాక్యాలు. అందుకే పేతురుని అడుగుతున్నప్పుడు పేతురు 6వ అధ్యాయం 68వ వచనంలో దెన్ సైమన్ పీటర్ ఆన్సర్డ్ హిమ్ లార్డ్ టు హూమ్ షల్ వి గో దో హ్యాస్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ప్రభా, మేము ఎక్కడికి పోగలము? నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు నీవే. ఆ మాట వింటే పేతురులోకి లైఫ్ వచ్చింది. ఆ మాట వింటే వ్యాపారాలు వదిలేశారు, చేతి పనులు వదిలేశారు, ప్రభువును వెంబడించారు. మీరు ఆలోచించండి, ఆ మాటలో ఉన్న శక్తి. ప్రభువుని ముఖాముఖిగా చూసుకున్న వ్యక్తిగా, ప్రభు యొక్క మాటలను ముఖాముఖ విన్న వ్యక్తిగా, దేవుడి బిడ్డ, నేను పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడిన తర్వాత కూడా
దేవునిలో నాకు ప్రవచనాలు చెప్పబడిన తర్వాత కూడా, దర్శనాలు చూస్తున్నప్పటికీ కూడా, విశ్వాసంలో అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కూడా నాలో ఒకటే ఆశ, దేవా నువ్వు ఉంటే నువ్వు ఒక వ్యక్తివైతే, నువ్వు శక్తివి కాకపోతే, దేవుడు బిడ్డ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, శక్తి కాదండి, ఒక వ్యక్తి, ఒక పర్సన్. హీఈస్ ఎ పర్సన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ పర్సన్. లార్డ్ జెహోవా ఈజ్ ఎ పర్సన్. దేవుడు బిడ్డ, దే ఆర్ నాట్ పవర్, దే ఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఫుల్ పవర్. హల్లెలూయా. హీఈస్ an all powerful God. హీఈస్ ఎ పర్సన్. దేవుడు బిడ్డ, పర్సన్ అనగానే ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక టచ్ ఉంటుంది, ఒక వాయిస్ ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది. ఓ థ్యాంక్ యూ డాడీ. ఒక అటాచ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతాం దేవుడు బిడ్డ. అండ్ దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. I was seeking God. I was asking God, if you are there, please speak to me. Believe me, I used to try everything. ఇది తాగితే సంతోషం వస్తుంది, తాగేసేవాడిని. ఇది తింటే సంతోషం వస్తుంది, తినేసేవాడిని. అక్కడికి వెళ్ళి ఇలా చేస్తే ఏదో ఆనందం వస్తుంది. ఐ వాజ్ ఎ ప్లెజర్ సీకర్. సుఖానుభవాన్ని ప్రేమించేవాడిని, దానికోసం ఏదైనా చేసేవాడిని. ఆ జీవితంలో నేను ఉన్నప్పుడు అన్నిటినీ అనుభవించిన, నాలో మాత్రం ఒక వెలితిని మాత్రం నేను నిజంగా అనుభవించాను. ఆ వెలితిని నేను అనుభవించిన తర్వాత నేను ప్రభు దగ్గర ఆయన నిజంగా ఉంటే నేను నాతో మాట్లాడాలి అని నేను ఆ ప్రభువుని వెతకడం ప్రారంభించాను. దేవుడు, ఆ ప్రభువుని నేను వెతకడం ప్రారంభించినప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఒక డీల్ ఉంది. అద్భుతమైన అమౌంట్ అండి. అది 1999వ సంవత్సరం. దాదాపు 35 to 40 lakhs. మంచి చాలా పనికిమాలిన పనుల ద్వారా కూడబెట్టిన డబ్బులు అవన్నీ ఉన్నాయి. ఒక పక్కన ప్రభువుని ఎతుకుతున్నాను. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు లేకపోతే దునియాని దున్నేద్దాం ఫిక్స్ అయిపోయిన మైండ్లో. విపరీతమైన పొలిటికల్ పవర్, విపరీతమైన స్పీడ్, డేర్. ఈ పరిస్థితిలో మనల్ని ఆపడానికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. భయం లేదు, ఇంకేంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితిలో ప్రభువుని ఎతుకుతాను. ఒక 40-50 రోజులు ఎతుకుతాను. ఆయన ఉంటే చూద్దాం, అడుగుదాం, ఏంటి నా జీవితంలో సంతృప్తి, సమాధానం లేదు, ఏంటి బాబు అని. ఒకవేళ ఆయన లేడు, రోడ్డు ఎక్కేద్దాం ఫిక్స్ అయిపోయాను. దేవుడు బిడ్డ, ఆ టైంలో ప్రభు నాతో ఒక రాత్రి మాట్లాడుతున్నాను. బీయింగ్ ఏ సైన్స్ స్టూడెంట్, ఐ వాజ్ మచ్ మోర్ ప్రాక్టికల్. ఏదైనా పట్టుకొని పరీక్షించి చూస్తే తప్ప దాన్ని నమ్మే పరిస్థితిలో అయితే నేను లేను. ఆ రోజు రాత్రి నా పక్కన రామారావు అని చెప్పి ఒక అన్న మంచి సేవలో ఉన్నారు విశాఖపట్నంలో. సహోదరుడు నాతో పక్కన పనుకున్నారు. మా ఆత్మీయ తల్లిగారు విజయ గారు, విశాఖపట్నం మల్కాపురం. తల్లిగారి పైన 3rd floor ప్రార్థన చేసుకోరా బాబు, అటు ఇటు తిరక్కు, నీ పరిస్థితి చూస్తుంటే నాకే భయం వేస్తుందని చెప్పి తల్లిగారు నాకు స్థలాన్ని ఇచ్చారు. అక్కడ ప్రార్థన చేసుకొని నిద్రపోయాం. వాక్మ్యాన్లో పాటలు వింటున్నాను. వినిన తర్వాత పెట్టేశాను. ఈలోపు మా వాడు భయపెట్టాడు. అరే బాబు, నువ్వు రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, బాగా ఏడ్చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అర్ధరాత్రులు దయ్యాలు తిరిగే టైము, లేనిపోయింది పనుకో, ఇప్పుడు దయ్యాలు వచ్చేసి హింసిస్తాయి, కాబట్టి ఏదో ఒకటి చేసి నువ్వు పనుకో అని చెప్పి మొత్తానికి నేను పెట్టే హింస తట్టుకోలేక నన్ను భయపెట్టాడు. నిద్రపోయాడు. నాకైతే నిద్ర రావట్లేదు. నాకైతే ఒకటే కోరిక, నీ స్వరం వినాలి ప్రభువా. షాలు మొత్తం కప్పేసుకున్నా. ఇక ఆ టైంలో నాకు మొదట స్వరం వినపడుతుంది, నా కుమారుడా, నా కుమారుడా. మనకి డౌటింగ్ ఎక్కువ కదా. కొంపతీసి నన్ను ఆట పట్టించడానికి, నన్ను విసిగించడానికి ఆ పక్కనున్న సహోదరుడు ఏమన్నా కలవరిస్తున్నాడా, మాట్లాడుతున్నాడా అనుకున్నాను. తీరా చూస్తే, వింటా ఉంటే
మంచి గురక కొడుతున్నాడు. ఓకే రైట్, ఇతని స్వరం కాదు. మళ్ళీ లెగిశాను, మళ్ళీ పనుకున్నాను. ఆ మేడకి చూశాను, ఎవరు లేరు. మళ్ళీ పనుకున్నాను. రెండవ మారు ప్రభు నాతో మాట్లాడారు. నా కుమారుడా ప్రశాంత్, దేవుడు బిడ్డ, దట్ వాస్ ద వండర్ఫుల్ వాయిస్ ఐ హావ్ ఎవర్ హర్డ్. నన్ను అడుగుతారు, అన్నయ్య 3,000 మంది 5,000 మంది కాంగ్రిగేషన్ ఉంటే ఎలా చెప్తున్నావు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మైక్తో నువ్వు చెప్తావు కదా, ఇంత వాయిసెస్లో దేవుడి స్వరం నీకు ఎలా వినపడుతుంది? దేవుడు బిడ్డ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అది రణరంగమైనా, అది కొన్ని కోట్ల 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 స్వరాలైనా నా ప్రియుని స్వరము నేను వినగలను. ఆ స్వరంలో ఉన్న మాధుర్యం దేవుడు బిడ్డ నా ప్రాణాత్మ శరీరంలో నింపింది. ఎస్, ప్రాణాత్మ శరీరంలో నింపింది. ఇక అంతే, చరిత్ర మారిపోయింది. డబ్బుల్ని శ్రీసం పెంటగా వేయించాను. ఎందుకు తెలుసా? ఏ సుఖము, ఏ వ్యక్తి, ఏ కుర్చీ, ఏ బలగము, ఏ పానీయము, ఏ తిండి, ఏ స్త్రీ, ఏ మత్తు ఇయ్యలేని సంతృప్తి, సంతోషము, సమాధానము ఆ యేసయ్య మధురాతి మధుర స్వరములో నేను అనుభవించాను. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ గాడ్. ఐ వాంట్ యూ టు ట్రై గాడ్, దేవుడు బిడ్డ. అండ్ దట్ ఈస్ మై ఫౌండేషనల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్. అందుకే అన్న ఏం ప్రార్థన చేస్తావు అని అడుగుతారు. నేను ఒకటే ప్రార్థన చేస్తాను ఇప్పుడు, ప్రభా నాతో మాట్లాడు, గాడ్ స్పీక్ టు మీ. నీ సేవకుడు ఆలకించుచున్నాడు, ప్రభా నాతో మాట్లాడు. సమూయేలు అన్నట్టు, ప్రభా నేను ఆలకిస్తున్నాను, నేను నాతో మాట్లాడు. దట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్. అండ్ సో మెనీ టైమ్స్ ఐ ప్రేడ్ దట్ ప్రేయర్. ఎందుకంటే ప్రభు మాట్లాడే దేవుడు, నువ్వు వినగలిగే చెవులు నీకు ఉన్నాయి. ఆ దేవుడు బిడ్డ, ఆ దేవుడు అంటున్నాడు, గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుటో క్రీస్తు యేసుకు వచ్చిన దేవుడు బిడ్డ నీకు జీవముని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు 33 కోట్ల దేవతలు. దేవుడు బిడ్డ, దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు వాక్యం చెప్తుంది, వింటామా? అండర్లైన్ చేసుకోండి పెన్ ఉంటే. కీర్తన 82వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 82వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ 496. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. దైవముల మధ్య. థ్యాంక్ యూ డాడీ. 6వ వచనం. వావ్, హల్లెలూయా. నువ్వే దైవము. దేవుడు బిడ్డ, 2 స్వరూపాలు ఉండబోతున్నాయి ఈ లోకంలో. దేవుడిది దయ్యాన్ని. 2 స్వరూపాలు. యేసులో నువ్వు నడుస్తావా? పరిశుద్ధత కోసం, ప్రేమ కోసం పరితపిస్తావా? నేను సిలువ యొక్క మరణ పునరుద్ధానములో పాలి భాగస్తుని అవ్వాలి, మిగతా అన్ని విడిచిపెడతానంటావా? యేసు స్వరూప్యం నీలోకి వస్తుంది. ఏసేలాగా చూస్తావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్. అబద్ధం ఆడుతున్నాడు పేతురు, కానీ ఏమన్నారు తెలుసా? నీ మాటలు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నీ మాటలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు అబద్ధం ఆడినా నువ్వు క్రైస్తవుడు అని సాక్ష్యం ఇస్తాయి నీ మాటలు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ దేవుడు, గాడ్ హస్ డన్ దట్ వర్క్. దేవుడు బిడ్డ, నీ అంతర్గర్భంలో ప్రభు పని చేస్తున్నాడు. నీ మాటలు యేసు ప్రభు మాటలు అయిపోతాయి. నీ చూపులు యేసు ప్రభు చూపులు అయిపోతాయి. నీ వినికిడి యేసు ప్రభు వినికిడి అయిపోతుంది. నీ స్పర్శ యేసయ్య స్పర్శ అయిపోతుంది. దేవుడు బిడ్డ, నువ్వు ఆ క్రీస్తు శరీరంలో నువ్వు పాలి భాగస్సులు అవుతూ ఆ క్రీస్తు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, నీ జీవిత భాగస్వామి అయిపోయాడు. ఆయన శరీరంలో సగభాగముగా నువ్వు మరచబడతావు. నువ్వు ఆయనతో ఐక్యపరచబడతావు. నువ్వు అంటుకట్టబడతావు. దేవుడు బిడ్డ, ఆయన సంపూర్ణత నీలో కలుగుతుంది. ఆమేన్. ఆయన సంపూర్ణత నీలో కలుగుతుంది. దేవుడు బిడ్డ ఏమన్నాడు? నువ్వే దైవానివి. ఏమండి, ఎవరైనా మనకి అన్యాయం చేశారు, ఎవరు క్షమిస్తారండి? గొప్పోడు క్షమిస్తాడు. ఉన్నతమైన ఆలోచనను వాడు క్షమిస్తాడు. ఎలాంటి తప్పు అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం చూస్తున్న వ్యతిరేకతలు, కుటుంబంలో మనకు వస్తున్న ఇవి చాలా తక్కువ. ఏమండి, హోషేయ అని దేవుడు అంటాడు, ఇదిగో వేశ్యను వెళ్ళి పెళ్లి చేసుకో. ఏమంటే వేశ్యను ఎవడని పెళ్లి చేసుకుంటాడా? వేశ్య ఎంతమందితో వెళ్తుందో తెలీదు.
ఎలాంటి రోగం వస్తుందో తెలియదు. విధేయత అంటాం కదా, దేవుని యొక్క విధేయతలోకి రావడం అంత ఈజీ కాదండి. చచ్చిపోవాలి. నీ ఆలోచనలో, నీ అభిరుచుల్లో, నీ తలంపులలో, నీ ఊహలలో, నీ ఉద్దేశాలలో చచ్చిపోవాలి. ఏమండి, అది దైవత్వము అనగా క్షమించే గుణము. దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించాలి, ప్రేమించాలి. అదే దైవత్వం యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్. నేను ఏదైనా క్షమిస్తాను, అదొక్కటి తప్ప. నో, నువ్వు అన్నిటినీ క్షమించాలి. అప్పుడు నువ్వు దైవము అవుతావు. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో, గుండెలు గట్టిగా పట్టుకో. ఏమన్నాడు తెలుసా? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవించి ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. మీకే స్వాస్థ్యంగా ఉండును. ఆమేన్. మీరు గమనించండి, ఏమన్నాడు? నువ్వు దైవములే, కానీ నువ్వు ఇతరుల్లాగానే చచ్చిపోతావు. చూడండి, ఇతరుల్లాగే చచ్చిపోతావు, ఇతరుల్లాగే నువ్వు పాతి పెడతావు, కానీ నువ్వు తిరిగి లేచినప్పుడు నువ్వు దైవమువి. నువ్వు బ్రతికినంత కాలం దైవమువి. దేవుడు బిడ్డ, ఆహా, కొంచెం కదా, కమాన్ టేక్ మీ. నిర్గమాకాండం 4వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్ గాడ్. 4వ అధ్యాయం 16వ వచనం. యా, 4:16. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడనుగా ఉండు. ఆమేన్. ఈ కర్ర నీవు అతనికి దేవుడుగా ఉండు. దేవుడు బిడ్డ, నువ్వు అతడికి దేవుడుగా ఉంటావు. అర్థం అవుతుందా? ఐ హావ్ మేడ్ ది ఎ గాడ్ టు ఫరో. I have made thee a god to Pharaoh. Every Christian is a Christ bearing, a Christ minded, a Christ like powerful person on this earth. Wow. నువ్వు ఈ లోకంలో యేసులాగా బ్రతుకుతే, క్రీస్తులాగా ఉంటే నువ్వు దైవానివి. దేవుడు బిడ్డ, నువ్వు దైవానివి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్. నీ శత్రువు ఎవరైనా, వాడికి నువ్వు దేవుడివే. నీ అథారిటీని వాడట్లేదేమో, వాడి చూడు ఒకసారి. నీ శత్రువు నీ ముందు నిలబడలేడు, 7 మార్గాల్లో పారిపోతాడు. అది వ్యాధైనా, వ్యసనమైనా, అవసరమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా అది పారిపోవాలి యేసు నామములో. ఎందుకో తెలుసా? అధికారం నేను నీకు ఇస్తున్నాను. పరలోకమందు, భూమి మీద నేను నీకు అధికారం ఇచ్చాను. నువ్వేదైతే విప్పుతావు అది విప్పబడతావు, ఏదైతే బంధిస్తావు అది బంధించబడుతుంది. ఆమేన్. సర్వము నీకు లోబడుతుంది. నువ్వు సర్వాన్ని స్వాధీనపరుచుకుంటావు. నువ్వు కట్టడానికి, నిలబెట్టడానికి, కూల్చడానికి, నిర్మించడానికి నేను నీకు అధికారాన్ని ఇచ్చాను. హల్లెలూయా. And that is a power of God. God is going to give you. God has given you the word. You have to use it. నువ్వు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఈరోజు ఏ స్టాండర్డ్లో దేవుడు వాక్యం ఉంది, మనం ఏ స్టాండర్డ్లో ఉన్నాం? ఏ స్టాండర్డ్? చూడండి, హై స్టాండర్డ్లో వర్డ్ ఉంది, మనం ఇంకా ఈ స్టాండర్డ్లో ఉన్నాం. నువ్వు వాక్యాన్ని నీ లైఫ్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే, వాక్యాన్ని చదువుతా ఉంటే, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటే, ఈ స్టాండర్డ్లోకి, ఈ స్టేటస్లోకి నువ్వు వెళ్ళిపోతావు. యు ఆర్ విత్ గాడ్. లెట్ యువర్ బేస్ బీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ అలోన్. దేవుడు వాక్యము నీకు బేస్ అయిపోవాలి, అంతే. ఇంకంతే. నిన్ను పడగొట్టేది ఏది ఉండదు. దేవుడు మీద దేని నమ్మకు, వాక్యాన్ని తప్ప. ప్రభువా నాతో మాట్లాడు, నేను క్షమించడానికి, ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా నాతో మాట్లాడు, నాలో జీవాన్ని కలగజేయి, నాలో సంతోషాన్ని కలగజేయి, నాలో సంతృప్తిని కలగజేయి, నీలో నిరీక్షణ కలగజేసేది ఏంటి? వాక్యమే. చూడండి, అందుకే థ్యాంక్ యూ మాస్టర్. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి, ఏమంటున్నారు ప్రభు? కష్టపడుకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము అయిన దేవుని వాక్యము కొరకు కష్టపడుడి. హల్లెలూయా. ఆ అక్షయమైన ఆహారం కొరకు నువ్వు నేను కష్టపడినప్పుడు దేవుడి బిడ్డ అద్భుతాలు మనం చూస్తాం. మనం ఆ దైవత్వాన్ని మనం అనుభవించాలి. నువ్వు దైవ సంభూతుడు. నువ్వు
ఆ దేవుని పోలికవు కాదా? వాక్యం అదే చెప్తుంది కదా, నా పోలికలో నా స్వారూప్యంలో నేను మనుషులను తయారు చేశాను. సాతాను పాడు చేసింది, వాడు స్వారూప్యంలోకి వాడి పోలికలకు మనిషిని తీసుకెళ్ళింది. యేసే కలువరి శిలువలోకి వచ్చి ప్రాణం పెట్టి పాప ప్రక్షాళన చేసి రక్తమును కార్చి ఆ మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన స్వారూప్యాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్. నువ్వు ఇప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి ఉన్నావు, నువ్వు క్రీస్తు జీవములోకి నువ్వు వస్తున్నావు. అందుకే చాలా మంది అడుగుతారు, యేసయ్య అసలు కొత్త నిబంధనలో నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు? ఆయన మనుష్య కుమారుడు అని చెప్పాడు. ఎస్, ఎందుకంటే వాక్యం చదివినోడికి అర్థమవుతుంది, మనుష్య కుమారుడే దైవములు. మనుష్య కుమారులే దైవములు. దేవుడు బిడ్డ, ఆ దైవ కుమారులు ఎప్పుడైతే దేవుడు సృష్టించిన మనిషి యొక్క సంపూర్ణ స్థితిలోకి వస్తారో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కాదు, మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో మనం ఆ దైవ పోలికలుగా మార్చబడతాం. ఆ దేవుని యొక్క టచ్ లాగా మనం మార్చబడతాం. ఆ దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం వస్తాం. ఈ రోజుల్లో మనం రావాల్సింది ఆయన స్వారూప్యంలోకి. ఎస్, ఆయన పోలికలోకి, ఆయన ఉద్దేశాల్లోకి. దేవుడి బిడ్డ, దాని కొరకు మనము మొట్టమొదటి చేయాల్సింది విశ్వాస సంబంధం. ఆ విశ్వాసం దేని వల్ల వస్తుంది? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనం ఆరగించాలి, మనం భుజించాలి. చూడండి, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. 33వ వచనం, 6వ అధ్యాయం యోహాను సువార్త. పరలోకం నుండి వచ్చిన ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసించువాడు ఎప్పుడూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిన నేను. మీరు గమనించండి, ఆ యొక్క 40వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది, కుమారుని చూచిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకై నా తండ్రి చిత్తము అంత్యదినమునందు నేను వానిని లేపుదును. దేవుడు బిడ్డ, దేవుడు చిత్తము నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం. ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. గమనించండి, నిత్య జీవం అంటే చనిపోయి తిరిగి లెగిసిన తర్వాత ఉండేది మాత్రమే కాదు. నువ్వు బ్రతికి ఉండగానే, ఈ లోకంలో ఉండగానే నువ్వు పరలోకాన్ని అనుభవించాలి, నిత్య రాజ్యాన్ని అనుభవించాలి, ఆ అంతర్గర్భంలో ఆ సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించాలి. అది నిజమైన నిత్య జీవం. అది అనుభవించడం కొరకు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఏంటి బ్రదర్ ఆ తేడా? అన్న, ఇంత మంచి ఇది కదా, నువ్వేదో కాల్ సెంటర్లోనో లేకపోతే ఇంకో టీచర్గానో పనిచేయచ్చు కదా అన్యులు అడుగుతారు. నువ్వు మంచి స్కిల్స్ ఉన్నాయి కదా, ఇలా వాడబడితే నీకు జీతం వస్తుంది కదా, మరి ఈ దేవుడి మాటలు చెప్పుకొని వాళ్ళు ఎవరో ఇచ్చే డబ్బులు వీళ్ళు ఎవరు ఇచ్చే డబ్బుల కోసం నువ్వు వెయిట్ చేయడం అవసరమా? నేను చెప్తాను, బాబు, డబ్బుల కోసం కాదురా బాబు ఇందులోకి వచ్చింది నేను. ఇందులో జీవం ఉంది. ఏసైనా అన్నాను, అయ్యా సేవ నా వల్ల కాదు, ఓ పని చేస్తాను, అందరూ 10వ వంతు ఇస్తారు కదా, నేను నీకు 20% ఇస్తాను, నన్ను వదిలే. ప్రభు మాట్లాడలా, 30% ఇస్తా, 40% ఇస్తా, 50% నేను యుఎస్ వెళ్ళిపోతాను ప్రభా, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాను, ఏదో చేసి వెళ్ళిపోతాను. లేదు లేదు లేదు, లాస్ట్కి నేను ప్రభుతో అన్న మాట నేను మీతో చెప్తాను, 90% నీకు ఇస్తాను ప్రభా, 10% నేను బ్రతుకుతాను, కానీ సేవ చేయను, ఉద్యోగం చేస్తాను. ప్రభు అన్నారు, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. And that made me to come into the ministry.
సోమరపోతులమై కాదు, సంపాదించడం చేతగాక కాదు. దేవుడి బిడ్డ, ప్రభు ప్రత్యక్షత కలిగిన వారం, ప్రభు మమ్మల్ని ప్రేమించి సేవకు పిలిచాడు. ఇంకా నిన్ను వదిలిపెట్టినంతే నువ్వు సేవ చేయాల్సిందే. దేవుడు బిడ్డ, ఈ లోకములో పరలోకాన్ని అనుభవించాలి. అది అది నిజమైన క్రైస్తత్వం. దట్ మేక్స్ ద ఎంటైర్లీ ఎ డిఫరెంట్ బీయింగ్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ బిసైడ్ యూ. నువ్వు యేసుని అటు రీతిగా నువ్వు అనుభవించినప్పుడు అప్పుడు ఒక తేడా కనబడుతుంది. అందుకే అంటున్నాడు చూడండి, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సొనుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఆయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుమా? నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఇలాగూ ఎలా చెబుతున్నాడు? అందుకు యేసు, నన్ను పంపి తండ్రి వాడిని ఆకర్షిస్తే గాని ఎవడు నా ఎద్దుకు రాడు. 40 ఏళ్ళు అంటాడు చూడండి. నిత్య జీవించు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాన్ని తిన్నారు కానీ చనిపోయారు. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ఈ ఆహారం భుజించు వాడు ఎప్పుడల్లా జీవించును. ఆమేన్. మరియు నేనిచ్చు ఆహారం లోకము నాకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన శరీరం ఏంటండి? వాక్యం. ఆయన శరీరము ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, చదివి దాని ప్రకారం జీవించాలి. అది నీ శరీరంలోకి పట్టేయాలి. నువ్వు కనుచూపు చూసినా వాక్యానుసారంగా చూడాలి, మాట్లాడినా వాక్యానుసారంగా, విన్నా వాక్యానుసారంగా వినాలి. ఎవరైనా సాడీలు చెప్తే, అమ్మాయి దేవుడు వాక్యానుసారమైంది కాదు, ఇట్లాంటి మాటలు నాతో మాట్లాడదు. అయ్యా ఇది వాక్యానుసారమైంది కాదు, పక్కకి వెళ్ళిపో. దేవుడి బిడ్డ, అప్పుడు నీలో జీవం ఉబ్బుకుతా ఉంటుంది. అప్పుడు అద్భుతాల్ని మనము చూస్తాం. దేవుడి బిడ్డ, ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకునే వ్యక్తులుగా మనం ఉందాం. ఆ వాక్యాన్ని మనము తీసుకునే వ్యక్తులుగా మనం. దేవుడా, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్. వచ్చే వారం కూడా దాదాపు 3 సిరీస్లుగా 4 సిరీస్లుగా మనం దీన్ని మాట్లాడుకుందాం. నీలో జీవం కలగాలి. జీవం కలగాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం నిలబడాలంటే వాక్యం కావాలి. ఈరోజు ఈ 2 మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం. జీవం కలగాలి అంటే వాక్యం కావాలి. వాక్యం ఉన్నప్పుడు మాత్రమే నీ విశ్వాసం నిలబడతాడు. వాక్యం లేకుండా ఎలాంటి అద్భుతాలు నిన్ను నిలబెట్టలేవు, నిరీక్షణ ఇవ్వలేదు. అంటే వాక్యము ఈజ్ 100%. రేపొద్దున తీర్పు వాక్యమే. నువ్వు కరెక్టా రాంగా వాక్యమే. నువ్వు చేస్తుంది కరెక్టా వాక్యమే. రేపు దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా వాక్యమే. దేవుడి బిడ్డ, ఇస్ ఎనీథింగ్ గాడ్ డజంట్ వర్క్ బియాండ్ హిస్ మైండ్. హిస్ మైండ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యం నీలో కదలడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ వాక్యాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది అనుదిన ఆహారంగా, జీవాహారంగా నువ్వు తీసుకున్నప్పుడు, దేవుడి బిడ్డ, గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుట క్రీస్తు. సమృద్ధిగా నీకు కలగాలి. సమృద్ధిగా కలగాలంటే ఆ దేవుడి వెనకాల నువ్వు నడవాలి. దేవుడితో పాటు నువ్వు వెళ్ళాలి. నువ్వు వాక్యాన్ని నువ్వు ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ, పఠిస్తూ, నువ్వు మెడిటేట్ చేస్తూ, దేవుడి బిడ్డ, దాన్ని నీ జీవితంలోకి అన్వయించుకుంటూ నువ్వు దానిలో సంపూర్ణంగా నింపబడాలి. అప్పుడు నీలో నుండి ఒక ఉబ్బుకుతున్న తొట్టిగా లాంటి విశ్వాస సంబంధమైన జీవం, ఆ జీవపు ఊటగా నువ్వు మారుతావు. సో బేస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము విశ్వాసం ద్వారా నీ జీవితంలో కదల్చబడుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుడి బిడ్డ, వాక్యము నీరు, వాక్యము ఆహారము, వాక్యమే దేవుడు. నీలో నన్నెంతగా నింపుకుంటావో నిన్ను నాలాగా అంతగా మారుస్తాను. హల్లెలూయా. నీలో నన్నెంతగా నింపుకుంటావో నన్నుగా అంతగా వాడుకుంటాను. నీలో నన్నెంతగా నింపుకుంటావో నిన్ను ఈ లోకాన్ని నా అంతగా
అధికారంగా చేస్తాను. నువ్వు ఎంతగా నన్ను నీలో నింపుకుంటావో నిన్ను మరుగుపరిచి నన్ను నేను నీలో కనపరుచుకుంటాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలపు సమయంలో నువ్వు ఆ వాక్యంలోకి నువ్వు నింపబడితే దేవుడు బిడ్డ, దెన్ ఆ మెల్లమెల్లగా ఆ దేవునిలో ఆ యొక్క జీవాన్ని, ఆ మధురాతి మధురమైన ఆ దేవుని యొక్క జీవాన్ని మెల్లగా నీలోకి దేవుడు తీసుకొస్తాడు. అంతే. సాతానుగాడు నిన్ను మోసం చేయలేడు. ఎందుకంటే వాక్యం నీ దగ్గర ఉంది కదా, వెలుగు నీ దగ్గర ఉంది కదా, సన్నిధి నీ దగ్గర ఉంది కదా, సత్యం నీ దగ్గర ఉంది కదా. ఇక వాడు నిన్ను భ్రమపరచలేడు, నిన్ను మోసగించలేడు. ఈ అంత్య దినాల్లో దేవుడు బిడ్డ, మనకు కావాల్సింది అతి ఎక్కువగా వాక్యం. వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని పఠిద్దాం. దేవా, నీ జీవము నాలో నింపుకుంటాను ప్రభా. నీ జీవము నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ జీవము కలిగిన మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణని ఇస్తుంది. నా జీవితాన్ని పునాదులుగా క్రీస్తు అనే బండ మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద నన్ను నేను నీ ఆలయంగా నేను కట్టబడతాను ప్రభా. అటు వాక్యపు సత్యంలోకి మనల్ని మనం కట్టుకుందాం, మనల్ని మనం నిర్మించుకుందాం. క్రీస్తు పోలికలుగా, క్రీస్తు నివసించు ఆలయాలుగా మనం మార్చబడదాం. వచ్చే వారం ఆయన అధికారంగా ఆ దేవుడు ఎలాగైతే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మనం ఏం చేయగలుగుతాం ఈ వాక్యం ద్వారా అన్న సత్యాన్ని మనం దేవుళ్ళో చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభువైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవ, మహోన్నతుడా యేసు రాజా, నీకు వందనాలు. ఆయన ఆదివారపు ఆరాధనలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. దైవమా, నీకు వందనాలు. అయ్యా, దేవుని కుమారుడుగా నువ్వు ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచక నువ్వు విడిచిపెట్టి నా కొరకు, మా కొరకు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా వచ్చావు. ఎందుకంటే మనుష్య కుమారులుగా ఉన్న మేము నైనా ఈ లోకంలో పాపులుగా ఉన్న మమ్మల్ని దైవ కుమారులుగా మార్చడం కొరకు. ఆమేన్. నైనా ఆ దైవ కుమారులుగా, కుమార్తెలుగా నన్ను మమ్మల్ని మార్చండి నైనా. లైవ్లో మాత్రమే కాదు ప్రభా, నైనా ఇది షేర్ చేస్తుండగా ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, వాళ్ళలో నీ నూతన జీవము కలుగును కాక, నీ నూతన ఉజ్జీవము కలుగును కాక. పరిశుద్ధుడా నైనా, నీ శక్తి సామర్థ్యతల చేత వారు నింపబడుదురు కాక. అట్టి కృప చేత నింపండి ప్రభా. తండ్రివా, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడు దిండు, ఆ వాక్యమే దేవుడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నీ వాక్యము సృష్టి ప్రభా, సృష్టి ఆరంభం, సృష్టికర్త అయిన దేవా, నీ వాక్యము నైనా వారిలో విడుదల తోడునే వెలుగు కలుగును గాక, జీవం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, ఆదరణ కలుగును గాక, నిరీక్షణ కలుగును గాక, విశ్వాసము కలుగును గాక, నిత్య జీవము కలుగును గాక, అభిషేకము కలుగును గాక, తలాంతులు కలుగును గాక, వరములు కలుగును గాక, ఫలము కలుగును గాక. పరిశుద్ధుడు ఆత్మడా నాయన ప్రాప్తిగా ఒక జీవపు ఊటగా వారు మార్చబడదురు గాక. నీ ఉజ్జీవ ఆత్మ చేత వారు నింపబడి అనేక మందిని ప్రభాతదేవా నీ కొరకు పట్టే వ్యక్తులుగా వారు ఉందరు కాక. వారి జీవన శైలిని బట్టి ఎస్ మాట్లాడి ఎంత దినాల్లో నైనా మమ్మల్ని చదువుతున్న వ్యక్తులు ప్రాప్తిగా మాలో క్రీస్తుని కలుగుందురు గాక. అటు జీవం చేత మమ్మల్ని నింపి, అటు ఆశీర్వాద అభిషేకం దీవెన దళం చేత మమ్మల్ని నింపి నీ కొరకు సాక్షులను నిలబెట్టుకుని వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దైవదేవుని కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, దైవ వాక్ మన జీవితంలో విడుదలవుతోడునే ఆయన స్వారూప్యంలోకి మనం మలచబడదు, ఆయన జీవంలోకి మనం మలచబడదు గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లోకి దీన్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. సీ యూ నెక్స్ట్ టైం, సేమ్ టైం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. Bye bye.